ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు, టికెట్ ఇవ్వకపోవడంతో చాలా బాధపడినట్టుగా ఆయన ప్రకటించారు. అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. ఇప్పుడు ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ చూసుకున్నట్లయితే తాటికొండ రాజయ్య గారు రాజీనామా చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన స్టేషన్ కన్పూర్ టికెట్ ఇంతకుముందు తనదే నియోజకవర్గం అయినప్పటికీ తనకి ఇవ్వలేదు, అండ్ ఎంపీ టికెట్ కూడా ఆశించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ పార్టీ తనకి ఎటువంటి సహకారం ఇవ్వకపోవడంతో తను చాలా మనస్తాపానికి గురై రాజీనామా చేశాను అని అయితే చెప్పడం జరిగింది. అయితే త్వరలో కాంగ్రెస్లో కలవబోతున్నారని కూడా ఒక ప్రచారం వినిపిస్తుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారంటే, ఇది నిజమేనా, ఎందుకు జరుగుతుంది ఇలాగా అని? అంటే తాటికొండ రాజయ్య మొదలు కాంగ్రెస్ మనిషి, తర్వాత ఈ తెలంగాణ సెంటిమెంటు సమయంలో అందరినీ మీరు అసలు నిజంగా తెలంగాణ వాదులైతే ఆ కాంగ్రెస్ సంఖ్యలు తెంచుకొని వచ్చేయండి, రండి నాతో కలవండి, పోరాటం చేయండి అని ఎలా అయితే కేసీఆర్ అందరినీ ఒక రకంగా ఒక వాతావరణంలోకి తీసుకొచ్చి ఆ వాతావరణంలోకి రాని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రకరకాల విధానాల ద్వారా అన్ని పార్టీల్లో మనుషుల్ని ఉద్యమంలో మమేకం చేశాడు. చేసిన తర్వాత ఎప్పుడైతే ఉద్యమంలో మమేకం అయ్యారో, ఆయన నాయకత్వం మీద వీళ్ళకి నమ్మకం వచ్చిందో, వాళ్ళు ఉద్యమం ఏంటి అసలు పార్టీలోనే, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చేద్దాము అని చెప్పి ఇది ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అది ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీ అయింది. రాజకీయ పార్టీ అయిన తర్వాత ఇక దానిలో ఎన్ని రాజకీయ పార్టీలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో అన్ని అవలక్షణాలు ఆ పార్టీలో కూడా వచ్చినాయి. అయితే ఏదేమైనప్పటికీ ఆయన మొదటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి చేశారు. చేస్తే ఆయన కేసీఆర్ నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిని చేయలా, తనే ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి కూడా జస్టిఫికేషన్ ఏం చెప్పుకున్నాడంటే, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఈ చిన్న పసిగుడ్డు రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో పెడితే రాష్ట్రానికి చాలా నష్టం వస్తుంది, నేనైతే చాలా చాలా రాజకీయ చాణక్యుణ్ణి, పరిపాలన దురంధరుణ్ణి అనే రకరకాల మాటలు చెప్పి ఆయనే అయ్యాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోగా తను ముఖ్యమంత్రి అయ్యి ఉన్న ఎమ్మెల్యేలో దళితుల్లో మీద కొంచెం కత్తిగట్టినట్టు ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడు చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలిపెట్టి రాజయ్య మీదనే ఆయన ప్రతాపాన్ని చూపించి ఆయన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా ఆయన నియోజకవర్గం స్టేషన్ కన్పూర్ యాక్చువల్గా. సో అయినప్పటికీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది తర్వాత సంగతి, రెండో ఎలక్షన్ సంగతి. మొదటి ఎలక్షన్లో జరిగింది ఇది. జరిగితే అతనికి మంత్రి నుంచి కూడా బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ చేస్తే అయినా కానీ చాలామంది ఇవే పనులు చేస్తున్నారు నేను చేసినందుకు. అంటే ఇక్కడ నా ఉద్దేశం రాజయ్య చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి వెనకేసుకు రావాలని కాదు. అతను మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించాడని, లేదు కొన్ని ఆర్థిక నేరాల్లో కూడా పాల్పంచుకున్నాడని, ఇలా రకరకాల అభియోగాలు వచ్చాయి అతని మీద. వాటి గురించి నేను మాట్లాడబోవట్లా. ఇవే పనులు చేసిన వేరే వాళ్ళని ఎత్తిన పెట్టుకొని రాజయ్యని మాత్రమే టార్గెట్ చేయడం అనేది మట్టుకు పూర్తిగా అభ్యంతరకరమైన విషయం. రూల్ అనేది అందరికీ రూలు, న్యాయం అనేది అందరికీ న్యాయం. సరే, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఓడిపోవటం జరిగిందో ఏదో సంథింగ్ జరిగితే ఈ సీటు మీద కడియం శ్రీహరి కూతురు ఆశిస్తూ ఉన్నారు ఆ సీట్ని. మరి కడియం శ్రీహరికి ఏం టాస్క్ ఇచ్చారు అంటే, కేసీఆర్ నీకు ఆ సీటు కావాలి అంటే రాజయ్యని నీ మార్గానికి అడ్డు తొలగించుకుంటేనే నీకు సీట్ వస్తుంది అని చెప్పి, అంటే ఒక దళితుడి మీదకి ఇంకొక దళితుడిని ఉసికొల్పాడు. దళితుడి కన్ను పొడవటానికి దళితుడి వేలే ఉపయోగించుకున్నాడు. అంటే తన చేతికి మట్టి అంటకుండా ఒక దళితుడి మీదకి ఇంకొక దళితుడిని ప్రయోగించిన మహామేధావి, రాజనీతిజ్ఞుడు కదా. మరి
కేసీఆర్ అట్లా చేశారు. చేయడం కోసం ఆయన ఏం చేశారు, కడియం శ్రీహరి ఈయన అడ్డు తొలగించుకోవటానికి, ఇతని మీద అభియోగాలు మోపటానికి ఒక సర్పంచి చేత నవ్య అనుకుంటా ఆమెతోటి కొంచెం స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది చేయించాడు. డెకాయ్ ఆపరేషను, స్ట్రింగ్ ఆపరేషను చేసి అందులో ఆ ఉచ్చులో రాజయ్య పడేలాగా చేసి చివరికి రాజయ్య క్షమాపణలు చెప్పేదాకా ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చాడనమాట. ఆ కథ అంతా అలా సుఖాంతమయ్యి అతనికి ఏం చెప్పారంటే, నీకు సీట్ ఇవ్వట్లేదు, నువ్వు ఇలా చేశావు అని చెప్పి రాజయ్యకి చెప్పారు. రాజయ్య కూడా చాలా హార్ట్ బ్రేక్ అయ్యాడు. నేను ఎంత హాస్పిటల్ అది నేను బిల్డప్ చేసుకున్నాను, నాకెంత ఇది ఉంది అది ఉంది, నన్ను ఇట్లా చేసేశారు, నేను అసలు ఈ రాజకీయాల్లోకి రాకుండా బాగుండేది అని వాపోయేంతలా చేశారు. నేను ఎంతోమందికి సేవ చేశాను, ఎంతోమంది పిల్లల్ని పుట్టించాను అంటే కూడా పాపం ఒకానొక సందర్భంలో రాజయ్య నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాటను మీడియా కూడా చాలా వక్రీకరించి అతన్ని అభాస్పాలు చేయడానికి మీడియా కూడా చాలా కంకణం కట్టుకుని పనిచేసింది. అదే దీని వెనకంతా ఉన్నది కడియం శ్రీహరి వెనక ఉన్నది కేసీఆర్. ఇలా జరిగింది. సరే, రాజయ్య మొన్న కాంగ్రెస్ ఊపులో కాంగ్రెస్లో చేరాలా వద్దా అని మదనపడి ఉంటాడు. బహుశా మరి అధికారం కనుక రాలేదనుకోండి, మరి ఉన్న కాస్త పరువు కూడా పోతుంది కదా అనే ఉద్దేశంతో ఆగినట్లున్నాడు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో, కాంగ్రెస్కి అధికారం వచ్చిందో, ఇప్పుడు ప్రతి వాళ్ళ చూపు అసంతృప్తులు చూపు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలో నష్టపోయిన అభాగ్యులు కావచ్చు, లేకపోతే విధి వంచితులు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి ఒక ఆశాకిరణం కాంగ్రెస్ రూపంలో కనిపిస్తుంది. సరే, వీళ్ళ భవిష్యత్తును కూడా వీళ్ళు రంగురంగుల్లో ఊహించుకుంటున్నారు. ఆ పద్ధతిలో ఆ క్రమంలో రాజయ్య జాయిన్ అవుతున్నారు. అయితే రాజయ్య చాలా ఆవేదన చెందింది కూడా. నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను పార్టీలో. నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చి కేవలం ఉద్యమ ఉద్దేశంతోనే, తెలంగాణ సెంటిమెంట్తోనే వచ్చాను తప్పితే నాకు కాంగ్రెస్తో ఏ విధమైన పంచాయతీ లేదు. కానీ వీళ్ళు మట్టుకు నన్ను వెళ్ళిపోయేలాగా చేశారు అనే ఒక ఆరోపణ అయితే రాజయ్య చేస్తున్నాడు. రాజయ్య చేసే ఆరోపణలో వాస్తవం కూడా ఉంది. ఓకే మేడం. అయితే సరే, రాజయ్య గారిది ఇప్పుడు కొత్తగా, కానీ ఇంతకుముందు మనం చూసినట్లయితే చాలామంది ఎమ్మెల్యేలు అధికారంలోకి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఒకళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. ఆల్రెడీ అందరు చాలామంది జాయిన్ అయిపోతున్నారనే ఒక టాక్ కూడా మనకు వినిపించింది. రీసెంట్గా కూడా మన మేయర్ విజయలక్ష్మి గారు అయితే ఏంటి, పాత మేయర్, మాజీ మేయర్ రామ్మోహన్ గారు, వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారిని. బీఆర్ఎస్కి రాజీనామా చెప్పేస్తారు, అందరు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నారు, వలసలు స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. అది కూడా కేసీఆర్ గారు హెచ్చరించిన తర్వాత కూడా. సో అంటే బీఆర్ఎస్ పతనం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. మనం ఇంతకుముందు కూడా మన ఛానల్లో 4-5 సార్లు మనం ఈ విషయం తీసుకుని వచ్చాం. ఏంటి అంటే, ఎవ్వరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. కేవలం ఇద్దరు, ఒకరు కేటీఆర్, ఒకరు హరీష్ రావు. కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచి ఈ పార్టీలోకి వచ్చాడు. ఫస్ట్ కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఇక్కడ గృహస్థుడయ్యాడనమాట. అయితే ఇక ఆయన గృహం కాస్త చెదిరింది కదా, గూడు చెదిరింది ఇప్పుడు. సరిగా అందుకని చెప్పి ఆయనకి ఇలా జరిగింది కదా అని చెప్పి చాలామంది కూడా ఇక ఆ పార్టీ మీద నమ్మకాలు వదిలేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇకపోతే మేయర్ విజయలక్ష్మి గారు, ఇంతకుముందు మేయర్ బొంతు రామ్మోహను, ఇలాంటి వాళ్ళు కూడా పార్టీ మారాలని చూస్తున్నారని అర్థమైన తర్వాత ఇది మరి కాస్త రూఢి అయిందనమాట. చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారని చెప్పి, మీరు అలా కలిస్తే మర్యాద కాదు, అలా కలిశారంటే అది కాదు ఇది కాదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తే కూడా ఆ వార్నింగ్ మాకు కాదు కదా ఇచ్చిందని ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు. నాకైనా బొట్టు పెట్టి చెప్పాడు ఆయన, నేను వెళ్లకుండా ఉండటానికి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు అన్నట్లు ఒక రకమైన ఒక లెక్కలేనితనం అయితే కేసీఆర్ మీద ఒక ఖాతరు చేయాల్సినంత అవసరం లేదు అనే ఫీలింగ్లోకి మట్టుకు చాలామంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అనకూడదు, బీఆర్ఎస్ని తీసేస్తున్నాం అన్నట్టు చెప్పారు కదా, టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా నెమ్మదిగా పైగా ఈ సందర్భం ఏంటి అంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటము కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా శుభసూచకంగా అనుకోవచ్చు. బీఆర్ఎస్కి ఈ ఎలక్షన్స్ ముందు జరుగుతుంది కాబట్టి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందా? మరి ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు మరి 17
ఎంపీ సీట్లు ఉన్నాయి. 17 ఎంపీ సీట్లో ఒకటి హైదరాబాదు పాత బస్తీ ఆయన ఉంటాడు కదా, ఆయన హైదరాబాదు, ఇక అసదుద్దీన్ వైసీకి రాసి ఇచ్చేసినట్టే. సరే ఇక అది పోతే మిగతా 16 సీట్లు. ఈ 16 సీట్లలో ఎన్ని గెలుస్తారు అనేది ఇవాళ ఒక గీట్రాయి. ఎన్ని గెలవాలి అంటే వాళ్ళు దాదాపు ఒక 7 అయినా గెలవాలి. వాళ్ళు 7 వీళ్ళు గెలిస్తే, మిగతావి కాంగ్రెస్ గెలిస్తే ఈ అసెంబ్లీ ఎన్నికలకి రేషియో సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 65 కాంగ్రెస్కి వచ్చినాయి, 45 ఏమో వీళ్ళకి వచ్చినాయి కదా, 39 ఎంఐఎం కలుపుకుంటే ఏదన్నా కానీ వీళ్ళకి వచ్చిన పరిస్థితుల్లో కనీసం 5-6 లోక్సభ సీట్లు వీళ్ళకి రావాలి. కానీ వచ్చేటట్లు కనిపించట్లా. ఎవరికాళ్ళు మేము పార్టీ మారుతాము అనే ఉద్దేశంలోకి వచ్చిన తర్వాత ఎలా గెలుస్తారు వాళ్ళు అన్ని సీట్లు? ఇప్పుడు అన్ని లోక్సభ సీట్లు కనుక గెలవలేదు అనుకోండి, రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ పార్టీని నిలబెట్టుకోవడం అంత ఆషామాషి అయిన విషయం కాదు, ఈజీ అయిన విషయం కాదు. మరి అందుకే ఇప్పుడు కేసీఆర్ చాలా తలమునకలుగా బతిమలాడతాడా, బామాలుతాడా, బెదిరిస్తాడా, బుజ్జగిస్తాడా, ఏం చేస్తాడో తెలియదు, కానీ తన నాయకుల్ని అట్టిపెట్టుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పట్టుకు అలా లేవు. ఓకే, అంటే దీనికి అంతటికి అసంతృప్తి కారణం అంటారా మేడం? అంటే సీట్లు రాలేదనా, లేదంటే పార్టీలో ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనా? సీట్లు రాలేదని కూడా కాదు, అక్కడ ఒక ఉక్కిరిబిక్కిరితనం అయితే ఉన్నది ఆ పార్టీ లోపల. ఒక ఊపిరి సలపనివ్వని పరిస్థితి. ఎందుకంటే మొదటి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరు, మహిళా కమిషన్ లేదు. మహిళా కమిషన్ కోసం మేము ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. చాలా పోరాటం చేసిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ మహిళా కమిషన్ రాలేదు. అంటే ఆయనకి కొన్ని విషయాల పట్ల ఇది అవసరం లేదు. ఆయన దృష్టి అంతా డబ్బులు వచ్చే కాళేశ్వరం మీద, అలాంటి పనుల మీద, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాగే ఐటీ ఏరియా, ఎవరికి వాళ్ళు అలా 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 పనిచేసుకున్నారనమాట. ఆ రంగాల్లో పనిచేయడమే. పైగా మోనోపలి మొత్తం. ఏ మంత్రికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వలేదు. అసలు సడన్గా అడిగితే కనుక ఒక మంత్రిని మీరు ఏ శాఖ అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు మనకు కూడా పాత రోజుల్లో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించారు అంటే చెప్పగలం. కానీ ఇప్పుడు మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్గా పనిచేశారు. మహమ్మద్ అలీ గారికి అయినా గుర్తుందా ఆయనే హోమ్ మినిస్టర్ అని ఆయనకు గుర్తుందా? పేరుకే అది పదవి ఉంది, మిగతా పనులు ఏవి చేయలేదు. ఎవరికి అధికారాన్ని బదలాయించలేదు. మొత్తం అధికారాలని తన కొడుకు, తన మేనలుడు, మళ్ళీ అలాగే తన పెంపుడు కొడుకు సంతోష్ అని ఉంటారు ఆయన. ఇంకా పోతే అందరికంటే మించి కవిత. ఆ కుటుంబ పాలనలాగా చేసుకునేసరికి చాలామందికి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ మాట్లాడలేని పరిస్థితి. ఇంకో పార్టీలోకి వెళదాము అంటే ఏదీ లేదు. ఇప్పుడు మనము బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాము, బస్సు డొక్కుగా ఉంది అనుకోండి, వేరే బస్సు రావట్లేదు అని అర్థమైంది అనుకోండి, అది కిక్కిరిసున్నా డొక్కు బస్సు ఉన్నా ఎట్లున్నా ఎక్కేస్తాము కదా. అట్లాగే అందులో వాళ్ళు గుడ్ల గుక్కుంటా ఇంక ఇది మన కర్మ ఇంతే అన్నట్లు ఉన్నారు. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక వీళ్ళంతా పుంజాలు జంపుకుని పారిపోయేలాగా పరిస్థితి. ఇంకా అసలు లోక్సభ ఎలక్షన్స్ సమీపించే కొద్దీ మనం ఇంకా చాలా చిత్రాలు చూస్తూ ఉంటాము. ఈ లోక్సభ ఎన్నికలతోటి ఒక అవగాహన వస్తుంది, ఒక రూపురేఖలు వస్తాయి దీనికి. ఓకే మేడం, మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి వలసలు అయితే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సరే, ఏం జరుగుతుంది, ప్రజలు ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేయబోతున్నారు అనే విషయం మనం వెయిట్ చేసి చూద్దాం మేడం. థ్యాంక్ యూ.